అసలు ప్రమాదం ఎలా జరిగింది? ప్రమాదానికి కారణాలేంటి? దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. సింహాచలం చందనోత్సవంలో ఎన్నడూ లేని ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 7 మృతి చెందారు. ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం. ఈ ఘటనకు సంబంధించి ఏదైతే ఈ గోడ ఏదైతే ఉందో ఈ గోడ కూలిన నేపథ్యంలో ఆ శిథిలాల కింద 7 చిక్కుకొని ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చి వారిని వెలికి తీసే లోపే వారంతా కూడా మృతి చెందారు. మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఆ గోడ కూలిన సంఘటన చూసుకుంటే ఎంత నాసిరకంగా ఉందనేది తెలుస్తూ ఉంది. ఎందుకంటే 3 గంటల ఆ ప్రాంతంలో భారీ వర్షం అయితే కురియడం జరిగింది. ఆ వర్షం కురిసిన నేపథ్యంలో ఆ నీళ్లన్నీ కూడా ఈ లోపలికి చొచ్చుకు వచ్చి ఈ గోడ కూలినట్లు హోంమంత్రి అనిత అయితే తెలిపారు. మొత్తం మీద ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ఇదంతా కూడా అంటే మనం ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ఇది మెట్ల మార్గం. ఇది 300 రూపాయలకు సంబంధించిన టికెట్లు కోసం భక్తులు అంతా కూడా వెళుతూ ఉంటారు. ఈ మెట్ల మార్గం ఏదైతే ఉందో ఈ మెట్ల మార్గం ద్వారానే వెళుతూ ఉంటారు. అయితే వాళ్ళంతా కూడా మనం ఒకసారి అటువైపు చూసుకున్నట్లయితే కనుక ఆ కింద నుంచి ఇటువైపు అనేది వస్తూ ఉన్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా చూడవచ్చు. ఈ మెట్లు ఏవైతే ఉన్నాయో ఇట్లా ఇవన్నీ కూడా మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ మెట్ల మార్గానికి ఈ గోడను అయితే కట్టడం జరిగింది. ఈ గోడను కట్టిన నేపథ్యంలో భక్తులంతా కూడా ఇటువైపు నుంచి మనం ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ఈ గ్రిల్స్ని సైతం కూడా అక్కడ కట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ మెట్ల మార్గం ఏదైతే ఉందో కింద ఉన్న మెట్ల మార్గం ఏదైతే ఉందో ఆ మెట్ల మార్గం ద్వారా వాళ్ళంతా కూడా ఇటువైపు వచ్చి ఇటు నుంచి స్వామివారి నిజరూప దర్శనం కోసం వెళుతూ ఉన్నారు. అయితే ఆ సమయంలో ఏదైతే భారీ వర్షం కురిసింది, దాదాపుగా అరగంట పాటు ఎడతెరిపి లేకోకుండా వర్షం కురిసిన నేపథ్యంలో ఆ సమయంలోనే 7 మంది చిక్కుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఆ వర్షం దాటికి చూసుకున్నట్లయితే కనుక మొత్తం కూడా అంటే ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే ఎండ ఉంటుంది కాబట్టి చలిపందుల్ని సైతం కూడా వేయడం జరిగింది. చలువ పందుల్ని సైతం కూడా ఇక్కడ వేశారు. అవి కూడా కుప్పకూలిన పరిస్థితి అయితే మనకు స్పష్టంగా చూసుకోవచ్చు. ఎందుకంటే గాలివానల ప్రభావంతో ఈ సంఘటన అనేది చోటు చేసుకుంది. దాని యొక్క తీవ్రత ఏ విధంగా ఉందనేది సైతం కూడా చూసుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఏదైతే మనం చూసుకున్నట్టు ఈ గోడ ప్రాంతం ఏదైతే ఉందో ఇదంతా కూడా గోడ ప్రాంతమే. ఆ పిల్లర్ సైతం కూడా, ఎందుకంటే ఆ గోడకు సంబంధించి పిల్లర్ సైతం కూడా మొత్తం కూడా కుప్పకూలిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తూ ఉన్నాం ఏదైతే లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ మొత్తం కూడా ఆ గోడను అయితే కట్టడం జరిగింది. ఇది కూడా అంటే చందనోత్సవం జరుగుతూ ఉందన్న నేపథ్యంలో 2 రోజుల క్రితమే ఈ గోడను సైతం కూడా నిర్మించారు. ఆ 2 రోజుల క్రితం నిర్మించిన గోడ ఈ వర్షం దాటికి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అలాగే అవన్నీ కూడా అక్కడ ఉన్న మట్టి పిలికలు కూడా చూసుకోవచ్చు, అవన్నీ కూడా జారిపడిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ ప్రెజర్ తట్టుకోలేక ఈ గోడ కూలిపోయింది. ఆ ప్రాంతంలో ఎక్కడైతే ఈ ప్రాంతంలో లైన్లో ఉంటారో భక్తులంతా కూడా ఇలా నడుచుకుంటూ 300 రూపాయల టికెట్కి వెళుతూ ఉంటారు. ఈ సమయంలో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము ఎట్లా అయితే ఇలా నడుచుకుంటూ వెళుతూ ఉంటారో భక్తులంతా కూడా ఇలా నడుచుకుంటూ పైకి వెళుతూ ఉంటారు. ఆ సమయంలోనే ఈ సంఘటన అనేది చోటు చేసుకుంది. ఆ సంఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ బండరాళ్ళు పడిపోవడం, అలాగే ఈ మట్టి పిలికలు సైతం కూడా చిక్కుకొని 7 అయితే మృతి చెందారు. ఎవరు కూడా క్షతగాత్రులు పాలు కాలేదు. 7 మృతి చెందడంతో వాళ్ళందరినీ కూడా కేజీహెచ్కి తరలించారు. చాలా దురదృష్టకరమైన సంఘటన ఇది. ప్రతి ఒక్కరిని కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన సంఘటన ఇది. కెమెరా పర్సన్ నరేష్తో జార్జ్ 10 టీవీ విశాఖ నుంచి.